పోరి నీవేనా రాజకుమారి కొత్త హియరింగ్ మిషన్ కొన్నాను. చూడు ఎంత చిన్నగా ఉందో. అసలు మిషన్ ఉన్నట్టే తెలియదు. చాలా బాగుంది. ఎంత కొన్నారు? టైమా 10 అయింది. అబ్బో, నువ్వు చచ్చేదాకా నీకే మిషన్ పనిచేయదు. అమ్మో, Exactly. What's your plan? Okay. No. మా ఆవిడే ఉంది. ఎందుకు? సెన్స్ తక్కువ, సెన్సార్ ఎక్కువ. నీకు ఇస్తా చూడు. No, yeah. No, not like that. 1 minute. నాకెందుకు చెప్పిందబ్బా? నా మీద అదేదో లేకపోతే చెప్పదుగా. బాత్రూంలో ట్రాన్స్పరెంట్ గ్లాసులతో ఉండి ఎంతో బాగుండు. ఏంట్రా? అదే జాబ్ సార్. నోట్లో సెట్ అనుకున్నానులే. అబ్బా, చాలా బాగుందిరా. నీ మీద నా కోపం అంతా పోయింది. మా ఆవిడ కూడా ఎంత టేస్ట్గా చేయదు. సార్, ఇంట్లో పని చేసేదంతా మీరే కదా. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి పాలు తోడేడుతుంది, మర్చిపోయింది. నేను బాత్రూంలో మీటింగ్లో ఉన్నాను చెప్పరా. బాత్రూంలో మీటింగ్ ఏంటండి? బాత్రూంలో ఉన్నాను చెప్పు. నేను పక్కింటి పంకజంతో బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను. మీరు ఇంటికి రాగానే గుత్తంకాయ కూర వేడివేడిగా రసం చేసి ఉంచండి. టేస్ట్గా చేయండి. నాకేం తెలుసండి? ప్యూన్ అండి. ఆయన ఎక్కడ? బాస్తో మీటింగ్ లో ఉన్నానని చెప్పమన్నారండి. అలా చెప్పమన్నాడా? బాగా చెప్పానండి. ఇంటికి వెళ్ళాక నాకు బాగానే ఉంటుంది. హలో డార్లింగ్, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే బాత్రూంలోకి వచ్చేయాలనిపిస్తుంది. అది కాదు, సెలవు పెట్టి ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. ఇంటి దగ్గర సింక్ కూడా ఎదురు చూస్తుంది. సరే త్వరగా ఇంటికి వచ్చి ఇంటి పని వంట పని చూసుకో. నీ మొహానికి లవ్వా? అసలు సరసం అంటే ఏంటో తెలుసా నీకు? ఏంట్రా గుడ్ల గోబులా గుడ్లు మెటకరించి చూస్తున్నావు? ఏంటి నోరు లేస్తుంది? నిన్ను చూస్తే అదేమి లేదులే, నేను వచ్చాక చేస్తాను. నువ్వు వెళ్ళి రుద్దించుకు వచ్చాయి. ఓకే, వంట ఏదో. కాఫీలో ఏం కలిపారా? ఏం సార్, ఇలా కలిపి మేడం ఇంటి దగ్గర కాకా పడదామనేనా? కాకా పట్టం కాదు, కాడు పట్టుకోవటం కాదు. ఏం కలిపారా? చాలా టేస్ట్ గా ఉంది. ఏం లేదు సార్, పాలకు బదులు కొంచెం ఫినైల్ టచ్ చేశా. డోర్ రావటం లేనట్టుంది. ఎలా ఓపెన్ చేస్తుందటి వెల్కమ్ చెప్తుందా? ఓపెన్ చేస్తా. నాట్ ఫస్ట్ టైం ఆఫీస్. ఏదో అయినట్టుంది. విన్నావా? ఏంటండి లోపల ఏదో పగిలినట్టుంది? బాత్రూమ్ లో సౌండ్ అక్కడ, రియాక్షన్ ఇక్కడ. కరాటీ వచ్చిలో ఉంది. బాగా నొప్పిగా ఉన్నట్టుంది. అబ్బా, అదేమి లేదురా. ఏంటి ఇక్కడ ఇక్కడ అండర్వేర్ వేయవలసింది సార్. మన మిస్సెస్. మన మిస్సెస్ ఏంట్రా? నీకు కూడా మిస్సెసేనా? సార్ ఆ సంగతి కూడా చెప్పాను సార్. చెప్పే, మొత్తం ఆఫీసులో ఏం జరిగిందో, బాత్రూంలో ఏం జరిగిందో మొత్తం చెప్పే. అయినా నాకెందుకు లేండి సార్ మీరు రాసలీలలు. మళ్ళీ చెప్పాను అనుకో, ఇంకో ఇదిగో పట్టుకోండి సార్. జీరో బల్బులు వేసుకుని
హలో ఏంటి ఆఫీస్ లో ఏం చేస్తున్నారు? ఎవరితో మీ రాసలీలలో? నాకు రాసలేదంటే నా బొంద. ఇది ఆఫీసు, ఇంటి దగ్గరే నాకు రాసలేదు లేవు, ఇంకా ఆఫీసులో ఏం చేస్తాను? ఆ నమ్మకం నాకుందిలే. అదే నాకు శ్రీరామ రక్ష. ఓకే సీ యూ. ఏంటి ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నావు? ఆఫీసులో నీతో మాట్లాడాలంటే కుదరట్లేదు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు, అందుకే రమ్మన్నాను. సరే చెప్పు. ఎప్పటి నుంచో నేను ఇలాంటి సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు డేర్ చేసి నా మనసులో మాట చెప్తున్నాను. యాక్సెప్ట్ చేస్తావనే నమ్మకంతో. చూడు, నీ నమ్మకాలన్నీ పక్కన పెట్టు. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. ఇక బయలుదేరదామా? ఓకే, ఇట్స్ ఆల్రెడీ లేట్. సరే పద. సార్ సార్ ఫోన్. షర్ట్ మీద మందు పడ్డా తెలియనంత మత్తులో సైన్లు చేస్తున్నా. ఎవరితో నువ్వు? నా డీటెయిల్స్ నీకెందుకురా? ఎవరితో చెప్పండి. నీ చావన్రా. నేను రాజారావు గారి పేరు మాట్లాడుతున్నాను. డాక్టర్, కండిషన్ ఏంటి? ఈయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. బీపీ డౌన్ అయింది, బాగా స్ట్రగుల్ అయ్యారు. బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అసలేం జరిగింది? ఫైల్స్ మీద సంతకాలు చేస్తుండగా ఫోన్ వచ్చింది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు. అలా మాట్లాడుతుండగానే హఠాత్తుగా చెమటలు పట్టేశాయి. అలాగే వెనక్కి వాలిపోయారు. ఆ తర్వాత మీకు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను. సరే, ఫోన్ ఎవరు చేశారు? తెలీదు సార్. నెంబర్ ఉందా? ఉంది సార్. ఏ టైంలో ఫోన్ చేశారు? 10 గంటల ప్రాంతంలో. ఆ నెంబర్ ఎవరితో ఎంక్వైరీ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే. సంవత్సరం నుంచి ఇలాగే మభ్య పెడుతున్నారు. అదిగో గాజులు అన్నారు, ఇదిగో నెక్లెస్ అన్నారు. అంతా అబద్ధమేనా? నెక్లెస్ రెడీ చేయించి బీరువాలో పెట్టానులే. బండి కొని పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదండి. కనీసం సెకండ్ హ్యాండ్ అయినా కొనివచ్చు కదా. ఆ డబ్బులు కూడా బీరువాలోనే పెట్టానే. నెక్లెస్ అంట, గాజులంట, పంట పండిందిరా. చేద్దాం పదా. ఎవరా మీరు? దొంగలం సార్. దొంగతనం చేయడానికి మీకు ఈ రూమే దొరికిందా? ఏ బాబు, ఈ అడ్రస్ ఎక్కడే? అరే అబ్బా, శ్మశాన అడ్రస్ మీద సిమ్ కార్డు ఇస్తున్నారా? వీడెవడో మామూలు కాదురా బాబు. ఏంటయ్యా, శ్మశానానికి రావడం ఫస్ట్ టైమా? కాదు సార్, ఈ శ్మశానంలో మా ఆవిడ సార్. ఓహో, బతుకున్నంత కాలం బాగా చూసుకుందన్నమాట. ఏం చూసుకుందండి సార్? అర్థమైందిలే, వెళ్దామా? వద్దు సార్. శ్మశానానికి కాదయా, హాస్పిటల్కి. ఓకే సార్. పదా, ఎవరైనా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది. సార్, ఆ నెంబర్ అనామికా నెంబర్ సార్, కానీ అడ్రస్ మాత్రం శ్మశానం సార్. షిట్, ఫ్యాన్సీ నెంబర్స్ ని ఎక్కువ రేటుకి అమ్ముకోవడంలో చూపించే శ్రద్ధ కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ లో చూపరయ్యా. ఇదంతా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళే చేస్తున్నారని
అనుమాన్ సార్ బ్లడ్ సారీ సార్ మరి ఓ షిట్ బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది సార్ హాస్పిటల్ ఐసీయూలో కూడా ఇలా ఉందంటే వీళ్ళు అసలు ఏం చేస్తారు ఒక్క నిమిషం సిస్టర్ ఆ ఐసీయూలో బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది చూడండి కాసేపట్లో హడలిపోయాను సార్ ఇదొకటి అనవసరంగా బ్లడ్ చూసి టెన్షన్ పడ్డాను సేమ్ ఫీల్ ఏంటి ఏమైంది వాట్ హ్యాపెండ్ అన్కాన్షియస్ డాక్టర్ డాక్టర్ ఏమైంది హి ఇస్ డెడ్ వాట్ మై గాడ్ ఈ ఇంజెక్షన్ ఎవరు చేశారు తెలియదు డాక్టర్ 10 నిమిషాల ముందు వేరే నర్స్ చేసింది సార్. ఇది మెడిసిన్ కాదు పాయిజన్. ఆ సిస్టర్ని గుర్తుపడతావా? గుర్తుపట్టాలి సార్. ఎవరు వచ్చింటారు? ఈ కెమెరా వర్క్ చేస్తుందా డాక్టర్? వర్కింగ్. రికార్డింగ్ రూమ్ ఎక్కడుంది? పక్కనే ఉంది. ప్లే చేయండి. తను మా స్టాఫ్ లో లేదే. స్టాప్. జూమ్ చేయండి. జూమ్ జూమ్. ఇంకొంచెం దగ్గర చూపించండి. అవును, ఈవిడ మా హాస్పిటల్ నర్సు కాదండి. అనామిక. మీకు తెలుసా? అంటే మా ఆఫీస్లో కొంతకాలం పనిచేసింది. గత 3 నెలల నుంచి ఆఫీస్కి రావటం లేదు. ఇప్పుడు ఎక్కడుందో ఏమైందో కూడా తెలీదు. సార్ ఈ హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? కేసుని అన్ని కోణాల్లోంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. త్వరలోనే దోషుల్ని పట్టుకుంటాం. సార్, ఏబీసీ గ్రూప్ కు సంబంధించిన 2 పార్ట్నర్స్ ఒక్కసారిగా చనిపోవడానికి కారణం? నో కామెంట్స్. సార్ చెప్పండి సార్. సార్ ఆన్సర్ చెప్పిన వెళ్తున్నారండి సార్. ఏంటి సార్ ఇది? 3 నెలల క్రితం మిస్ అయిన అనామిక రావడం ఏంటి? వాడిని చంపడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. వాళ్లే అనామికను ఏమైనా చేస్తుండాలి. లేదంటే ఆ ముగ్గురులో ఈ ప్రకాష్ రావు ఆస్తి కోసం ఇదంతా చేసి అనామిక అనే కట్టుక దాల్తున్నాడని నా డౌట్ సార్. ఇప్పుడేమంటావు? ఒకవేళ ఇదంతా అనామికే చేస్తుందని అనుకుంటే తన నెక్స్ట్ టార్గెట్ ఇతనే. ప్రకాష్ రావుని మనం పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా సార్. ఓకే. నేను టార్గెట్ చేసిన వాళ్ళని నేను కాకుండా ఎవరు చంపుతున్నారు? నాలాగే వాళ్ళని ఇంకెవరైనా హంట్ చేస్తున్నారా? ఏదో ఉంది. ఆహా, నిండా బీర్లు, పండగే పండగ. సమ్మర్లో బీర్ ఎంత సమ్మగా ఉంది. అదేంట్రా, నువ్వేంట్రా అలా వణికిపోతున్నావు ఏంటి? ఈ లెటర్ ఏంటి? ప్రియమైన సుమతికి, నేను నీకు అన్యాయం చేసి ఇంకొక దానితో ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అది మన 10 సవర్లు బంగారు గొలుసు, 12 సవర్లు బ్రాస్లెట్, బ్యాంకులో ఉన్న ₹1,00,000 మొత్తం కాజేసి వెళ్ళిపోయింది. రోల్డ్ గోల్డ్తో నిన్ను మోసం చేద్దామని రోల్డ్ గోల్డ్ కొన్నాను. కానీ మనస్కరించక మనస్తాపంతో బీర్లో నిద్ర మాత్రలు కలుపుకుని తాగి తను చాలిస్తున్నాను. నన్ను క్షమించు. ఏంటి, వీడు చచ్చిపోయాడా? అంటే ఇది డూప్ అన్నమాట.
చేయవలసింది చేసేసింది. ఒరే చిట్టి, వేడిగా కాఫీ తీసురా. ఆ పని మీదే ఉన్నాను. ఏమీ అరగినట్టు కూర్చుంది. తీసుకోండి. ఏం సార్, ఇంటి దగ్గర బాగా తడిపడిందా ఏంటి? లేదురా, గద్దెల్లో బెళ్ళ దిగింది. నిన్నంతా నడవలేకపోయానురా. బల్బులు పైలాయిగా. ఏంట్రా వాగుతున్నావు అటువైపు తిరిగి? అదే కాపురం పెట్టించుకోపోయారా అని. పెడదేవో అడుగు. నిన్న వగిలింది చాలేదేమో. మీరన్నా ఒక్కరోజే అంటున్నారు, నేను సంవత్సరం పాటు నడవలేకపోయాను తెలుసా? ఎప్పుడురా? నాకు తెలియదే. నేను పుట్టినరోజు నుండి ఏడాది దాకా నడవలేకపోయాను సార్. ఇచ్చి కొట్టానంటే జీవితాంతం నడవలేదావా? ఏంటో వీక్నెస్. హాయ్ నిషా. ఈడొకడు అటు ఇటు కాకుండా ఉంటాడు. ఏంటి ఇంత లేట్? ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్. సర్లే, ఫంక్షన్ కి వెళ్ళాలని ఎండి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ, తీసుకో. త్వరగా. That's right. Shake it up, shake it up. Let me break it up, break it up. వీడొకడు, వాడి ఫేస్. చెప్తా. మళ్ళీనా? పగిలింది బల్బు కాదు సార్, కవరు. నీ బల్బులు పగులుతాయి. ఇదొక ఎందుకు నవ్వుద్దో చాలు. ఈడు చూడు. ఓహో, కేతికేడు. చూడొద్దనుకుంటున్నా, నిన్నే చూస్తూ ఉన్నా. వద్దొద్దనుకుంటున్నా, నీ వెంటపడి వస్తున్నా. చూడొద్దనుకుంటున్నా, నిన్నే చూస్తూ ఉన్నా. వద్దొద్దనుకుంటున్నా, నీ వెంటపడి వస్తున్నా. ఆ బ్రహ్మే కసిపట్టి నిన్నే సృష్టించాడమ్మా. నీ అందం చూపెట్టి నా మతినే పోగొట్టాడమ్మా. నిన్ను చూస్తే ఆ బ్రహ్మదేవుడే అవుతాడమ్మా దాసోహం. నాలో రేగే ఆలోచనలకు చుట్టావమ్మా శ్రీకారం. నాలో రేగే ఆలోచనలకు చుట్టావమ్మా శ్రీకారం. చూడొద్దనుకుంటున్నా, నిన్నే చూస్తూ ఉన్నా. వద్దొద్దనుకుంటున్నా, నీ వెంటపడి వస్తున్నా. ఒంటరిగా నేనొస్తుంటే నా వెంబడి పడినట్టుంటుందే. ఏదో ఆలోచిస్తుంటే నా ఎదలో ఉన్నట్టుంటుంది. ఎదలో ఉన్నట్టుంటుంది, నా ఎదురుగా ఉన్నట్టుంటుంది. ఎదలో ఉన్నట్టుంటుంది, నా ఎదురుగా ఉన్నట్టుంటుంది. ఆకలేసినే తినబోతే ఆగమన్నట్టు ఉంటుందే. దాహమేసినే తాగాలన్నా దప్పిక కానట్టుంటుంది. దప్పిక కానట్టుంటుంది, నువ్వు దగ్గర అయినట్టుంటుంది. దప్పిక కానట్టుంటుంది, నువ్వు దగ్గర అయినట్టుంటుంది. నువ్వు తాకితే ఏటి నీటికే వేళే పుడుతుంది. నువ్వు కోరితే మట్టి బొమ్మైన మాట్లాడుతుంది. మరి నువ్వు కాదంటే నా జన్మ ఎడారి బ్రతుకైపోతుంది. చూడొద్దనుకుంటున్నా, నిన్నే చూస్తూ ఉన్నా. వద్దొద్దనుకుంటున్నా, నీ వెంటపడి వస్తున్నా.
పూచే పువ్వుల చూస్తుంటే నీ నవ్వుల కద్దం పడుతుంటే పీచే గాలికి నిలుచుంటే నీ కొండ సైగలే అనుకుంటే ఎంతో సంబర పెడుతుందే మరి ఎంతో తొందర పడుతుంది ఎంతో సంబర పెడుతుందే మరి ఎంతో తొందర పడుతుంది నీ నగు మోమును చూస్తే పున్నమి నివ్వెరపోతుందే నీ అందాలను చూస్తే నా మది నిండుకుంటుంది నిండుకుంటుంది నా మది పొంగుతుంటుంది నిండుకుంటుంది నా మది పొంగుతుంటుంది నీ పక్కన ఉంటే ప్రపంచమంతా నాదే అవుతుంది నీ చక్కదనానికి చీకు చింత దూరమవుతుంది మరి నిన్ను చూస్తుంటే ఈ జన్మ పావనమైపోతూ ఉంది చూడొద్దనుకుంటున్నా నిన్నే చూస్తూ ఉన్నా వద్దొద్దనుకుంటున్నా నీ వెంటపడి వస్తున్నా